చెప్తాం. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి మరొకసారి పునరుత్థానుడైన దేవునికి స్తోత్రం చెప్తాం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మంచిది పిల్లరా, కూర్చున్నాం. అందరికి కూడా కొంచెం పురుషులు కొద్దిగా ముందు సరి కూర్చోండి. ఆ స్త్రీలు కొంచెం స్థలం చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు కొంచెం ముందు సరిగా ప్లీజ్ దయచేసి కొంచెం వాళ్ళ విషయాలు ఇవ్వండి. దేవునికి సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావాలు కలుగుగాక. ప్రియులారా, మరలా మొన్న గుడ్ ఫ్రైడే రోజున మన కొరకు సమస్త మానవాళి కొరకు శిలువ మీద యేసు క్రీస్తు వారు ఎంతటి శ్రమలు అనుభవించాడో, ఎంతటి శ్రమ పొంది చనిపోయాడో, చనిపోయి తిరిగి పాతిపెట్టబడినాడో మన గుడ్ ఫ్రైడే రోజు మనమందరం చాలా స్పష్టంగా విన్నాం. అయితే ఈరోజు మరి శుక్రవారం పాతిపెట్టబడి చెప్పండి, ఈ ఆదివారమున తెల్లవారు దినమున చెప్పండి ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఈరోజు కనుక ఈ దేవుడు తిరిగి లేచినందుకు కృతజ్ఞతగా మరి ఈస్టర్ ఈ ఆరాధన మనం జరుపుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి ఎంతగానో మనం దేవుని స్తుతించేవారు అయినా. మంచిది ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి కొన్ని అమూల్యమైన విషయాలు క్లుప్తంగా నేను 20 నిమిషాల్లో నా విలువైన సమయాన్ని ముగిస్తా. ఎందుకనగా మన ముందు చాలా కార్యక్రమాలు కనుక త్వరగా నా విలువైన సమయాన్ని కూడా నేను త్వరగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మంచిది, పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదవగలిగిన ప్రతి ఒక్కరూ బైబిల్ తీయాలి. మొబైల్స్ ఎవరు కూడా పట్టుకోవాలి. దయచేసి బైబిల్ మాత్రమే చదవండి. బైబిల్లో ఉన్న వాక్యాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటారు. మత్తయి సువార్త చూడండి, 28వ అధ్యాయము 6వ వచనం. చూడండి, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. పిల్లలు గమనించాలి, యేసు ప్రభువారిని ఆయన సమాధిని చూడ వెళ్ళినటువంటి వారితో అక్కడ ఉన్నటువంటి దూతలు చెప్పిన సమాచారం ఏంటంటే ఆయన ఇక్కడ లేడు. ఇక్కడ అంటే ఆయన ఇక్కడ లేడు, ఇక్కడ అంటే సమాధిలో లేడు. మరి ఏం జరిగింది అని అంటే ఆయన చెప్పినట్టే, ఇలా చెప్పండి, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలన చేసినట్లయితే ఈ ఈస్టర్, ఈ పునరుత్థానపు ఆరాధన ఎందుకొరకు అని అంటే ఆయన తాను చెప్పినట్టే నేను లెగుస్తాను 3వ దినాన అని చెప్పినట్టుగానే తిరిగి 3వ దినాన మృత్యుంజయుడై సజీవుడుగా తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఈరోజు ఇదే గొప్ప చూడండి శుభవార్త. సహజంగా ఈస్టర్ అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం. పిల్లగా మరొకసారి ఈరోజు ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతకీ ఈస్టర్ అనేటువంటి పదములకు అర్థం ఏంటో తెలుసా? ఈస్టర్ అనే పదములకు అర్థం ఏంటంటే దాటుట అని అర్థం. ఈస్టర్ అనే పదములకు దాటుట అని అర్థం. ఏంటి అని గమనిస్తే ఇది ప్రియులగా జర్మన్ పదం. ఇది జర్మన్ పదం. తెలుగు బైబిల్లో ఈస్టర్ అన్న మాట లేదు, కానీ ఏముందో తెలుసా? ప్రియులగా పునరుత్థానము ఏముంది బైబిల్లో? పునరుత్థానము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ పదము హెబ్రీ భాషలో ప్రియులారా చూడండి పస్కా అని వ్రాయబడింది. పస్కా అని వ్రాయబడింది. పస్కా అనగా అర్థం ఏంటంటే, దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నారు? కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్లో ఏమన్నాడు అని అంటే ఈ పస్కాని ఏమన్నాడు తెలుసా? ప్రియులారా, దీన్ని పోనావార్ అన్నాడు. అనగా ప్రియుల అర్థం ఏంటంటే మరణములో నుండి
దాటుట అని అర్థాన్ని ఇస్తూ ఉంది ఈ మాట. పోనా వారనగా పిల్లలు చూడండి, ఇది చక్కగా మరి మరణంలో నుండి దాటుట అనేటువంటి పదాన్ని మనకు అర్థమిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు పిల్లల మరి పునరుత్థానం అనగా ఈరోజు మనం చదువుకున్నాం. అనగా అర్థం ఏంటంటే మరణము నుండి జీవములోనికి దాటుట. ఎక్కడి నుండి చెప్పండి? పునరుత్థానం అనగా అర్థం ఏంటంటే మరణములో నుండి జీవములోనికి దాటుట అని అర్థం. అనగా మరణమును జయించుట. మరణములో నుండి జీవములోనికి దాటుట అనగా మరణమును జయించుట అని అర్థం. అందుకని ఈరోజు ప్రియులారా మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో ఏం రాయబడుతుందంటే క్రీస్తు మృతులలో నుండి లేచి ప్రథమ ఫలముగా ఆయన మరణమును జయించి తిరిగి లేచినాడు. ఆ కింద వచ్చి ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలముగా అంటే మొదటిగా ఎక్కడి నుండి లేచాడు? మృతులలో నుండి లేచాడు. ప్రియులారా, అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో కూడా అందుకు యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఈ పునరుత్థానం ప్రథమ ఫలముగా ఆయన మరణించి తిరిగి పునరుత్థానుడై అనగా మరణములో నుండి జీవములోనికి దాటి వచ్చాడు కనుక, దాటి మరణము నుండి వచ్చినటువంటి దేవుడు, మరణాన్ని జయించి లేచిన దేవుడు యోహాను సువార్త 11:25లో ఏమన్నాడంటే అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. పునరుత్థానం అనగా అర్థం ఏంటో తెలుసా? మిమ్ములను మరణములో నుండి దాటిపోగలిగేవాడిని నేనే. రెండవదిగా మిమ్మల్ని జీవింపజేయవాడిని కూడా నేనే అని అర్థం. అందుకే యేసయ్య ఈ మాట అంటున్నాడు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఈ పునరుత్థానం అన్న మాట చూడండి, బైబిల్లో తప్ప మరి ఏ ఇతర గ్రంథాల్లో కానీ పిల్లలా కనపడదు. కారణం ఏంటో తెలుసా? పునరుత్థానం అన్న మాటతో పిల్లల వేరే గ్రంథాల్లో ఉన్న వారికి ఎవరికి పని లేదు. ఏ మత గ్రంథాల్లోనైనా చూడండి, ఈ పునరుత్థానం అనేటువంటి మాట కనపడదు. ఒక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మాత్రమే. ఎందుకంటే వారికి పునరుత్థానంతో పని లేదు. అందుకే ప్రియులారా, ఒక్క యేసు క్రీస్తు వారు మాత్రమే, ఆయనే పునరుత్థానము అనే మాట తన బైబిల్లో ప్రియులారా రాయించగలిగారు. ఎందుకనంటే మరణమును జయించి మరలా తిరిగి ప్రియులారా లేచిన వారు ఈ లోకంలో ఎవ్వరు లేరు గనుక యేసు ప్రభువారు ఒక్కడు మాత్రమే ఆ పని చేయగలిగాడు. ఆ మాట చెప్పడానికి ఆయన ఒక్కడు మాత్రమే అర్హుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే ఈరోజు ప్రియులారా, మొదటిగా పునరుత్థాన బలం ఈ లోకంలో చూడండి, అన్ని బలముల కంటే గొప్ప బలం చూడండి ఏంటో తెలుసా? మరణం. ఎందుకంటే ఈ మరణము కారణం ఏంటంటే మరణము ముందు ఎంతటి గొప్పవాడైనా ఓడిపోవాల్సిందే. ఎంతటి గొప్పవాడైనా ఈ మరణం ముందు ఓడిపోవాల్సిందే. అపవాది మరణ బలమును మించినది క్రీస్తు పునరుత్థాన బలం. అపవాది మరణ బలమును చూడండి, అపవాది ఏం చేస్తాడు అని అంటే ప్రియులార నాశనంలోనికి, నిత్య నరకాగ్నిలోనికి తీసుకువెళ్ళి నశింపజేయటం వారి పని. కానీ మరణము కంటే మించిన బలమైనది ఏదైనా ఉంది అని అంటే అది పునరుత్థానం. పునరుత్థానం అనగా ఏం చెప్పారు? పునరుత్థానం అనగా ఏం చెప్పారు? మరణములో నుండి జీవములోనికి దాటుట అని అర్థం. పునరుత్థానం అనగా మరణములో నుండి జీవములోనికి దాటుట. ప్రియులారానికి ఈ లోకములో ఏ శక్తి అయినా ఈ బలమైనది ఏముందంటే మరణానికి ఉంది. ఆ మరణాన్ని జయించి చూడండి తిరిగి బ్రతికిన వారు యేసుక్రీస్తు వారి తప్ప ఈ లోకంలో ఎవ్వరూ లేరు. మరి మరణము కంటే బలమైనది ఏదైనా ఉందా అంటే అది పునరుత్థానం ద్వారా మాత్రమే సాధ్యం. అందుకే ఈరోజు ప్రియులారా చూడండి, మరి ఈ పునరుత్థాన బలము చాలా శ్రేష్టమైంది. ఈ పునరుత్థానటువంటి బలము ఎంతో గొప్పది. దీన్ని నేను మనము ఆత్మీయంగా ఎరిగి ఉంటే తప్ప ప్రియులారా
దీని కొరకు మనం ఆపేక్ష కలిగి ఎదురు చూడలేము. మరణమునకు మించినటువంటి శక్తి, బలము కలిగినటువంటి ఈ పునరుత్థానటువంటి బలాన్ని మనము నమ్మగలిగితే, ఈరోజు నమ్మినటువంటి నీకు నాకు మనకు కూడా ఈ పునరుత్థానపు శక్తిని ఇచ్చి మనందరికీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనము కూడా ఒక దినాన ఈ మరణాన్ని జయించి తిరిగి లేచే గొప్ప శక్తిని, బలాన్ని ప్రభు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రియులారా, అందుకే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి భక్త పౌలు గారు ఏమన్నాడో తెలుసా? ఫిలిప్పీ పత్రిక చూడండి. ఈ విషయాన్ని, ఈ పునరుత్థాన బలము యొక్క చూడండి గొప్పతనాన్ని ఎరిగినటువంటి పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటాడో తెలుసా? నేనే చదువుతాను. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా తెచ్చుకొనుచున్నాము. పౌలు గారికి అర్థమైపోయింది. ఏమనో తెలుసా? ఈ లోకంలో ఎంత బ్రతుకు బతికినా ఒక మనిషి చివరికి మరణించాల్సిందే. అయితే మరణాన్ని కూడా జయించినటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే, మరణాన్ని జయించి, మరణ వేదనలు తొలగించి, మరణపు ముళ్ళను విరిచి లేచినటువంటి వ్యక్తి ఒక చూడండి, ఆయనే ప్రపంచవ్యాప్తంగా ఒక్కడే ఒకడు. ఆయనే ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తువా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా, ఇది నీకు అర్థమైనా అర్థం కాకపోయినా, ఈ వాక్యాన్ని వక్రీకరించినా, అపార్థం చేసుకున్నా, అర్థం చేసుకున్నా, ఈరోజు నేను మనము గ్రహించగలిగింది ఏంటంటే, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా లేరు, ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప. అందుకనే ఆయన అన్నాడు, పునరుత్థానమును చూడండి, జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు ఏమవుతాడు తెలుసా? చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు. ఈరోజు అదే నిరీక్షణ మనం కలిగి ఉన్నాం కదా. అదే నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఏంటా నిరీక్షణ అంటే చూడండి, ఆల్రెడీ నీ కొరకు నా కొరకు మనందరినీ చనిపోయిన స్థితిలో నుండి తిరిగి మరలా మనకు పునరుత్థానం కలగవలెనని మనందరికంటే ముందుగా యేసయ్య ప్రథమ ఫలముగా ఏం జరిగింది చెప్పండి? మరణించాడు. ఆయన సమాధిలో పెట్టబడ్డాడు. ప్రియులారా, 3వ దినాన తాను చెప్పినట్టే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన చెప్పగలిగిన వాడు ప్రియులారా ఒక యేసుక్రీస్తు ప్రభువారే. ఇప్పుడు చెప్పండి, అందుకే నిన్ను మరణంలోనికి తీసుకువెళ్ళేది ఏదైనా సరే ప్రియులారా, దానిని ఆశ్రయిస్తావా? మరణములో నుండి జీవములోనికి దాటింపజేయ శక్తి కలిగిన, పునరుత్థానపు శక్తి కలిగినటువంటి వారిని విశ్వసిస్తావా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. పునరుత్థానపు బలం అనేటువంటిది ఈనాడు దేవుని కొరకు ఎదురు చూస్తున్న సమస్త మానవాళికి అనగా క్రైస్తవులకు ఈరోజు ప్రియులారా, ఈ పునరుత్థానపు శక్తి అనేటువంటిది ఎంతో బలమైనటువంటిది. హల్లెలూయా. ఏంటి బలము అని అంటే, ఈరోజు చూడండి, రెండవదిగా ఈ లోకంలో మనం దేనిని బట్టి మనం అర్చించాలి అని అంటే, ఈ లోకములో నీకు నాకు మనకు కలిగి ఉన్న దేనిని బట్టి నేను మనం అతిశయించిన ప్రయోజనము లేదు. కానీ అతిశయించే ప్రతి ఒక్కడు కూడా ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలంటే, ఆయన పునరుత్థాన శక్తిని బట్టి మనం ఏం చేయాలో తెలుసా? అతిశయించాలి. అందుకోసమే పౌలు గారు ఏమన్నాడనంటే, పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. చెప్పండి, ఆ పునరుత్థాన బలమును యేసుక్రీస్తు వలె నేను కూడా ఒక దినాన మరణించి తిరిగి లేచినట్లుగా ఏమంటున్నాడు తెలుసా? ప్రియులారా, నేను చూడండి ఏమన్నాడు ఆయన అంటే, సమస్తమును, ఈ లోకములో ఉన్న సమస్తమును పెట్టగా ఎంచుకున్నాను.
మరణం వైపే, ఆయన పునరుత్థాన బలం వైపే నేను చూస్తున్నాను, ఆయన యొక్క శక్తి వైపే నేను చూస్తున్నాను అని భక్త పౌలు గారు చూడండి చాలా స్పష్టంగా ఫిలిప్పీ పత్రికలో రాస్తూ వచ్చాడు. అందుకని ఈరోజు ప్రియులారా, మరి పునరుత్థానము క్రైస్తవుల యొక్క అతిశయంగా చూడండి మారింది. ఎందుకంటే నేను పునరుత్థానము ద్వారా తిరిగి ఎత్తబడతానని ప్రపంచంలో చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎవరో తెలుసా? ఒక క్రైస్తవుడు మాత్రమే. అవునా? ఈనాటికి సమాజం ఏమంటే చెప్పండి, మనం చెప్తే మా యేసయ్య వస్తాడు, మేము సిద్ధపడ్డాము, మమ్మల్ని త్వరగా తీసుకొని వెళ్ళిపోతాడు అని అంటే ఈ సభ్య సమాజం ఏమంటుంది తెలుసా? ఇవాళ తెస్తే రేపటికి 2, ఇవాళ తెస్తే రేపు ఎక్కడికి పోతావో తెలియనటువంటి బ్రతుకు. ఇదిగో పరలోకం ఉందా? పరలోకం పోతావో నీవు? పరలోకం ఉందని ఎక్కడ ఉంది? ఎవరు చెప్పారు? ఒకవేళ మనం చెప్తే నువ్వు చూసావా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియాలు చూడండి, అందుగా అర్థం ఏంటంటే ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళికి క్రైస్తవేతరులైనటువంటి వారు అనగా లేదా దేవుణ్ణి విశ్వసించినటువంటి వారికి అసలు ఈ పునరుత్థానం శక్తి అంటే ఎవరికి తెలియదు. పునరుత్థానం ఉంది, ఈ పునరుత్థానము బలము నన్ను తిరిగి ఒక దినాన నన్ను లేపుతుంది, ఈ శరీరాన్ని మహిమ శరీరముగా మార్చి ఇదిగో మరణాన్ని జయించి నేను కూడా నా యేసయ్య తిరిగి 3వ దినాన లేచినట్లు నేను కూడా ఒక దినాన్ని లెగుస్తాను అని సంపూర్ణంగా నమ్మగలిగేవాడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉందంటే అతడు క్రైస్తవుడు ఒక్కడే. రెండవదిగా ఏ గ్రంథాల్లో కూడా పునరుత్థానము ఇలా నూతన జన్మ పునరుత్థానం అన్న పదం ఎక్కడ రాయబడలేదు. ఎందుకంటే దీని శక్తి కూడా వాళ్ళకి ఎవరికి తెలియదు. అందుకే ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఈరోజు సాతానుడు చాలా రకాలుగా ఏం చేస్తాడో తెలుసా? చూడండి, క్రైస్తవ సంఘాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసి రకరకాలైనటువంటి ఆటంకాలను కలగజేసి సంఘాన్ని డిస్టర్బ్ చేసి సంఘం ఎత్తబడకుండా చేయాలని పిల్లగా చేసి చూడండి, సంఘం ఏ రకంగానైనా డిస్టర్బ్ చేయాలి, యేసయ్య దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు అని సంఘాన్ని ఎన్ని రకాలుగా పడగొట్టడానికి ప్రయత్నం చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేసి 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 చివరికి సాతానుడే ఓడిపోయాడు. గెలిచింది ఎవరు అని అంటే ప్రియులారా చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచినటువంటి వాడు యేసయ్య. మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచినటువంటి వాడు యేసయ్య. అందుకని ఈరోజు ప్రియులారా ఆ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఏముందనంటే ప్రియులారా చూడండి ఏం రాయబడుతుంది అందులో అనంటే ఎఫెసీ పత్రిక 1 ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి అంట. ఏ బలాతిశయము చేత? ఈ వచనంలో అంటాడు చూడండి, ఆయన ఆ బలాతిశయము చేత. మరలా జ్ఞాపకం చేస్తున్నా, ఏ బలాతిశయం చేత అంటే పునరుత్థానపు శక్తి చేత. ఆయన లేచాడు గనుక, మరణాన్ని జయించి లేచాడు గనక మరలా అంటాడు అదే బలము చేత ఆయన ఏమంటున్నాడు తెలుసా? క్రీస్తును మృతులలో నుండి లేపి రాబో యుగము చరువుడి నందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందును ఆయనను పిల్లలు ఏం చేశారు చెప్పండి? తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకొని ఉన్నాడు. యేసు తండ్రి అయిన దేవుడు తన బలాతిశయము చేత క్రీస్తును మరణములో నుండి తిరిగి లేపి ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు అని అంటే తన కుడి పార్శ్వాన్ని కూర్చోబెట్టుకున్నాడు. హల్లెలూయా! ఆయన ఇక్కడ లేడు, మరి ఎక్కడ ఉన్నాడు? దూతలు చెప్పాయి కదా, మీరు సమాధిని ఎందుకు వెతుకుతున్నారు, సమాధి దగ్గరికి ఎందుకు వచ్చారు, ఆయన ఇక్కడ లేడు దూతలు చెప్తున్నాయి. మరి ఎక్కడ ఉన్నాడు అని అంటే చెప్పండి, మరణాన్ని జయించాడు, తిరిగి లేచాడు. ఎక్కడున్నాడు తెలుసా? తండ్రి యొక్క కుడి పార్శ్వాన కూర్చొని ఉన్నాడు. ఎక్కడ నుండి ఈ లోకానికి శిలువ కార్యాన్ని జరిగించి ముగించడానికి భూమికి వచ్చాడో మరలా శిలువ త్యాగాన్ని, శిలువ పిల్ల చూడండి, శ్రమలన్నింటిని చూడండి,
చూడండి, తద్వారా తన చిత్తాన్ని జరిగించి మరలా తండ్రి యొద్దకు వెళ్ళి తన కుడిపార్శ్వాన దేవుడు కూర్చున్న సంఘటన ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం స్పష్టంగా గ్రహించగలుగుతున్నాం. హల్లెలూయా. అందుకనే ఈ పునరుత్థానము మూడవదిగా ప్రియులారా చూడండి, ప్రతి మానవునికి అనగా యేసుక్రీస్తును దేవునిగా విశ్వసించే ప్రతి ఒక్కరికి కూడా ఈ పునరుత్థానం అనుగ్రహించబడింది. హల్లెలూయా. యేసయ్యే కాదు తిరిగి లేచేది, రేపు ఆయనను విశ్వసించిన నీవు నేను మనం కూడా లెగుస్తాం. అలా ఉందా అంటే ఇందాక యోహాను సువార్తలో మనం చదువుకున్నాం కదా, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి లెగుస్తాడు. ఈరోజు సూర్యోదయ ఆరాధన అని చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా? సమాధుల దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ సమాధిలో పాతి పెట్టారు చూడండి వారి పితరులను, వారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే సమాధులకు సున్నాలు వేయడం, సమాధుల దగ్గర పూలు పెట్టడం, సమాధులను చక్కగా అలంకరించడం, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడం ఈరోజు చాలా మంది చేస్తున్నారు. నిజానికి అది వాక్యానుసారంగా విరుద్ధం, ఆ పని చేయకూడదు. కొందరైతే ఏకంగా ఏ పండగ అంటే చెప్పండి, ఈస్టర్ పండుగని మనం జరుపుకుంటే మరికొంతమంది ఏ పండుగ తెలుసా? సమాధుల పండుగ. సమాధుల దగ్గరికి పోయి పండుగలు చేసుకుంటూ ఉంటారు. నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే ఒక దినాన చనిపోయింది మీ నాన్న, మీ తాత, మీ అమ్మ, మీ చెల్లె, మీ అక్క, లేకపోతే మీ బాబాయ, ఎవరైనా కావచ్చు, చనిపోయి పాతి పెట్టబడే సమాధిలో ఉంటే నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఏంటా విశ్వాసం అంటే ఈ సమాధిలో ఉన్న వారు ఒక దినాన తిరిగి ఏం చేయబడతారు తెలుసా? లేపబడతారు అన్న నిరీక్షణ మనం కలిగి ఉండాలి. కానీ సమాధిలో ఉన్నవారి కొరకు వెళ్ళి ప్రత్యేకంగా ప్రార్థనలు, సున్నాలు కొట్టడాలు, రంగులు వేయడాలు, ఈ పనులన్నీ కూడా చేయకూడదండి. వాక్యానుసారంగా ఇవన్నీ విరుద్ధం. కొంతమంది అయితే ఏకంగా మరొక అడుగు ముందుకేసి ఏం చేస్తారు తెలుసా? మా ఆయన అయితే బతుకున్నప్పుడైతే మా ఆయనకు మాటలంటే ఎంత ఇష్టమో, ఆయనకి గజ్జలంటే ఇష్టం, నట్లంటే ఇష్టం, యాపిల్ పండ్లంటే ఇష్టం. సచ్చి 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు తీసుకుపోయి సమాధి మీద పెడితే తింటాడా? ఏమండి? ఇదేనా మన భక్తి? ఇదేనా మన జ్ఞానం? ఇదేనా మన దైవికత? ఒకసారి జ్ఞాపకాల గుడికి ఎక్కడికో పోయి సర్లే అని చెప్పేసి, అయ్యా మనం దానికంటే చెప్పండి, జ్ఞాపకార్థం గుడికి ఏం చెప్పారంటే సమాధి దగ్గరికి మేము రాము, జ్ఞాపకార్థం గుడికి ఇంటి దగ్గరే జరగాలి అంటే, లేదయ్యా రావాలంటే అక్కడ రానన్నారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ అయ్యగారు వచ్చినా ఈ అయ్యగారితో ఇబ్బంది అని నా 2 అరటి పండ్లు, ఇంత చికెన్, ఇంత అన్నము, 2 గజ్జలు, 1 లడ్డు తీసుకొని సపరేట్గా సంచిలో పెట్టుకొని, కొన్ని బొంగులు అంటే మరమరాలు సంచిలో పోసుకొని పోయి ఆవిడ ప్రార్థన చేయడం తక్కువ చెప్పండి? ఆడ ప్రార్థన చేసేది ఏమి లేదు. ప్రార్థన చేయడానికి ఏముంది అక్కడ? ప్రియులను చూడండి, వెళ్ళి ఇవన్నీ ఆడబెట్టి మళ్ళొక్కసారి పోయినండి జ్ఞాపకం చేసుకొని చూడండి. భర్త అయితే ఏం చేస్తా చెప్పండి? నా దేవుడు, నా దేవుడా, పోయిన భర్త అయితే చూడండి, నా దేవుడు, నా దేవుడా అని ఒక ఆమె ఏడుస్తుందంట. సమాధిలో వచ్చి ఒక శబ్దం వస్తుందంట. బాగా ఏడుస్తున్నావు లేదు, మూసుకొని కూర్చోవాలంట. సడన్ గా కళ్ళు తెరిచి అటు ఇటు చూసి ఎక్కడి నుంచి శబ్దం అని చెప్పేసి అనగానే మరలా ఎవరులే నేనేం వచ్చావు అనుకొని మరలా ఏడవాలి కదా అని చెప్పేసి నా దేవుడు, నా దేవుడు అంటుందంట. ఉన్నప్పుడు పెట్టి సావడం చాలుగా లేదు, కానీ సత్యాన్ని ఏడుస్తున్నావా? బతుకున్నప్పుడు పెడితే నేను ఎందుకు చచ్చిలా ఉంటా? అర్థమైందా? బతుకున్నప్పుడు మంచిగా చూసుకుంటే, బతుకున్నప్పుడు ప్రేమిస్తే, బతుకున్నప్పుడు అన్ని రకాలుగా చూసుకుంటే ఇంత తొందరగా వచ్చి నేను ఇంటికి రావాల్సిన అవసరం నాకేమొచ్చింది? అప్పుడు పంపడం ఎందుకు? ఇప్పుడు బాబురావు గారి ఏదో ఫార్మాలిటీ కోసం ఏడవకపోతే 4 వచ్చిన అమలక్కలు ఏమనుకుంటారు? అడుగు అలవడుకో ఏమనుకో అని చెప్పేసి కాసేపు ఏడ్చి చూడండి, గబగబ క్యాండిల్స్ వెలిగించి
ఈ తిను పెట్టిపోతున్నాను కానీ ఎన్ని తిను జాగ్రత్తగా ఆయనకి ఇష్టమైన అన్ని అక్కడ పెట్టి చూడండి గబగబా ఇంటికి వచ్చేస్తారు. ఇదంతా జరిగేది. ఈరోజు ఇంకా కూడా ఈ ఆచారాలు చావడం లేదు. నిజానికి ఈ పెట్టేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అన్ని ఆచారం, ఇది అన్ని ఆచారంలో నుంచి వచ్చింది. నువ్వు ప్రార్థన చేయాలి కానీ, అయ్యా నీ రాజ్యంలో చోటి నాయన ప్రభువా, నీతో ఉండే భాగ్యం దయచేయి ప్రభువా. ఒక దినాన్ని నేను కూడా ఇట్లాంటి నిరీక్షణ, ఇలాంటి విశ్వాసం కలిగి ప్రభువా యొద్దకు వచ్చుటకు నాకు ఆత్మీయ బలము శక్తి, నాకు నిరీక్షణ దయచేయని ప్రార్థన చేయమంటే ఇవి చేయడం చేత కాదు. చూడండి, అందుకే అంటారు కదా, బతుకుండంగా ఏమంటారు కదా సామెత, బతుకుండంగా ఒక్క ముద్ద మెతికేడు కానీ సత్యానికి ఎన్ని ఆటలకు వస్తాడు అంటే నాయన చెప్పండి. ఎన్ని ఆటలండి? నేను చేసినంత కార్యం వల్ల ఈ ఊళ్ళో ఎవరు చేయొద్దు. నేను చేసిన కార్యం వల్ల ఎవరు చేయొద్దు. బతికిన్న రోజులు పెట్టడం చేత కాలేదు, బతుకున్న రోజులు సరిగా చూసుకోవడం చేత కాలేదు, బతుకున్నప్పుడు మంచిగా ప్రేమించడం చేత కాలేదు. కానీ చచ్చిన తర్వాత మాత్రం చెప్పండి, చచ్చినోని పేరు చెప్పుకొని ఏం చేస్తున్నాడు తెలుసా? చచ్చినోని పేరు చెప్పుకొని చూడండి ప్రియులారా, యాటల్ని తినేస్తున్నారు. ఇది చాలా భయంకరమైన విషయం అండి. అందుకే బైబిల్ చెప్తుంది, క్రైస్తవుడా ఇలాంటి అన్యాచారాలు ఎప్పుడు కూడా చేయకు, మంచిది కాదు. ఉదయం అయ్యగారు అంటుండే, ఆయనకు సుట్టంటే ఇష్టమని పక్కవాడు బతకాడికి పోయి సుట్ట పెట్టి వచ్చిందంట. ఈ బతుకు జడ ఏంటిదట? సత్యా కూడా బుద్ధి మారదని ఆయనకి, కాబట్టి సత్య కూడా బుద్ధి మారదని ఆయనకి. సత్య కూడా సుట్టే తాగుతాడా? ఆడంత తెలివి కలవాడు, నువ్వెంత తెలివి కలదాన్ని. ఇదేనా బైబిల్ మనకు నేర్పింది? ఇదేనా మనం నేర్చుకోవాల్సింది? ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఈ భయంకరమైన పరిస్థితి నుంచి దేవుని మనం బయటికి రావాలి. లేదా దేవుని రాకడ సమీపంగా ఉంది, ఎత్తబడే అవకాశం నీకు ఉండదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. పునరుత్థానపు ఫలము యేసుక్రీస్తు ఏ రీతిగా తిరిగి లేచాడో ఈరోజు ఆ విశ్వాసం మనం కలిగి దేవుని పిల్లలుగా కొరకు నిరీక్షించగలిగితే ప్రియులారా, ఆ పునరుత్థాన బలాన్ని యేసయ్య నీకు నాకు మనకు కూడా ఇవ్వగలడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన వచ్చే సమయం త్వరగా అయితే ఈ మధ్యనే యేసయ్య వచ్చాడు అనుకో ఏం చేయబడతా తెలుసా? ఇలా ఉండగానే సజీవంగా ఎత్తబడతా. ఒకవేళ మనం మరణించిన తర్వాత దేవుడు రాకుడు వచ్చిందనుకో ఏం జరుగుతుందో తెలుసా? సమాధులు తెరవబడతాయి. ప్రియుల సమాధులు తెరవబడతాయి. అందుకే బైబిల్లో స్త్రీలు అట పునరుత్థానం వలన చనిపోయిన వారు, మృతులైన వారిని తిరిగి మరలా పొందిని అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ పునరుత్థానం అనేటువంటిది ఈరోజు క్రైస్తవునిగా నీకు నాకు మనకు గొప్ప చూడండి భరోసా. ఈ పునరుత్థానం అనేటువంటిది మనకు గొప్ప బలం. ఈ పునరుత్థానం అనేటువంటిది మనకు గొప్ప చూడండి అతిశయం లాంటిది. ఈ పునరుత్థానం అనేటువంటిది మనకు గొప్ప విజయం. ఎందుకంటే నా యేసయ్య నన్ను కూడా ఒక దినాన్ని తిరిగి మరలా లేపుటకు నా దేవుడు సజీవుడు. ఆ యేసయ్యకు సమస్తము సాధ్యము అని రోజు మనం నమ్మాలి. అందుకని చివరిగా చెప్పండి, ప్రియులారా, యేసుక్రీస్తు ఎప్పుడు చనిపోయాడు? శుక్రవారం 9 గంటలకు శిలువ కార్యం ప్రారంభమై ఎన్ని గంటలకు ముగిసింది? ఇంచుమించు చూడండి, పట్టభాగంలో చూడండి, ఇంచుమించు 3 గంటల వరకు జరిగింది. ఆ తర్వాత ఆయన శుక్రవారం పాతి పెట్టబడ్డాడు. శనివారం చెప్పండి సమాధిలో చూడండి ఉన్నాడు. అలాగే ఆయన మృతుల లోకములకు వెళ్ళి ఆయన శనివారం ఖాళీగా లేడు, కానీ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? మృతుల లోకములకు వెళ్ళి అక్కడ ఉన్న ఆత్మలను చెరగా పట్టుకొని వచ్చాడు. తర్వాత లేఖనము నెరవేరునట్లు ఆయన ఆదివారమున తెల్లవారుజామున తిరిగి ఆయన ఏం చేయబడ్డాడు? లేపబడ్డాడు. హల్లెలూయా. భూమి అదిరేను.
ప్రియులను చూడడానికి మీదికి దొర్లించిన రాయి ఏమైపోయిందంటే దొర్లింది. ప్రియులను దానికి కావలి కాస్తున్న రాఘవ వారందరూ కూడా భూకంపం వచ్చింది, భయాందోళనకు గురైపోయారు. అదే సమయంలో చూడండి, గొప్ప అద్భుతం జరిగింది. ఆయన తిరిగి సజీవుడుగా లెగించాడు. సజీవుడుగా ఆయన తిరిగి లెగించాడు. ఈరోజు ప్రియులారా, కాబట్టి ఆదివారాన్ని మనం ఏమని పిలవాలి? విశ్రాంతి దినమా, పునరుత్థాన దినమా? ఏ దినం అండి? ఎప్పుడు కూడా విశ్రాంతి దినం అని పిలవకూడదు. ఈ ఆదివారం ఏ దినం అంటే పునరుత్థాన దినం. పునరుత్థాన దినం అంటే అర్థం ఏంటి? పునరుత్థానం అనగా అర్థం ఏంటి చెప్పండి? తిరిగి లేపబడుట. బాగా గమనించాలి. లేదా దాటుట. చెప్పండి, దాటుట. ఎక్కడ నుండి? మరణములో నుండి జీవములోనికి దాటుట అని అర్థం. ఈరోజు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు మరణములో నుండి జీవములోనికి ఆయన వచ్చాడు. అందుకే పిల్లల శిష్యులు అంట, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మరణ వేదనను తొలగించి ఆయనను లేపాడు. లేతుననిత చెప్పినట్లు లేఖనములో పలికినట్లు, లేతుననిత చెప్పినట్లు లేఖనములో పలికినట్లు, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. హల్లెలూయా. మూడు విషయాలు మేము ముందుస్తాను. ఒకటి చెప్పండి, మరలా మీరు గమనించాలి. పునరుత్థానము అనే పదము ఒక్క బైబిల్ గ్రంథంలో తప్ప మరి ఏ మత గ్రంథాల్లో లేదు. ఎందుకంటే ఏ గ్రంథాల్లో కూడా ఎవరు తిరిగి లేవలేదు. ఒక్క బైబిల్ గ్రంథంలోనే ఈ పునరుత్థానం అనే మాట రాయబడింది. కారణం ఏంటంటే ప్రియులారా, అలా లేవగలిగినటువంటి వాడు, లేచినటువంటి వాడు ఈరోజు ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడు మాత్రమే. అందుకే బైబిల్లో మాత్రమే పునరుత్థానం అని రాయబడి ఉంది. కాబట్టి నెంబర్ 2, రెండవదిగా గమనించాలి. రెండవదిగా మనందరికి అర్థం కావాల్సింది రెండవది ఏంటంటే ప్రియులారా, మరణం అనేటువంటిది చాలా బలమైంది. ఎందుకంటే ఎంత పెద్ద మానవుడైన ధైర్యశాలి అయినా చూడండి, మరణం ముందు ఓడిపోవాల్సిందే. కానీ విచిత్రం ఏందో తెలుసా? ఆ మరణపు ముళ్ళునే విరిచి తిరిగి మరణాన్ని జయించి లేచింది ఎవరి లోకంలో? చెప్పండి. మరణాన్ని జయించి తిరిగి లేచిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆయన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. అందుకే ఆయనకు మాత్రమే ఈ మాట చెప్పడానికి రైట్స్ ఉన్నాయి. ఏంటా రైట్స్ అంటే, పిల్లల పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన తిరిగి బ్రతుకును. ఆయన లేచాడు గనుక, లేచుటకు సమర్థుడు గనుక, సజీవుడైన దేవుడు గనుక ప్రియులారా తిరిగి 3వ దినాన లెగిచాడు గనుక, ప్రథమ ఫలముగా ఆయన లేపబడ్డాడు గనుక, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనల్ని కూడా ఒక దినాన తిరిగి లేపుటకు సమర్థుడు అన్న విషయాన్ని మనం గమనించాలి. హల్లెలూయా. కనుక మనకు విశ్వాసం, మన అతిశయం ఏమై ఉండాలి అని అంటే, భక్త పౌలు ఏమన్నాడు చెప్పండి? పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. ఏ బలం చెప్పండి? పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము ప్రియుల సమస్తమును పెంటతో చూడండి, నష్టముగా చూడండి, పెంటతో ఎంచుకున్నానంటే. ఈరోజు ప్రియులరా, మన ఆశ దేవుడా ఏంటంటే, ఇన్నాళ్ళు బతికి ఇంటర్గా తెచ్చినట్టు అన్న సామెత మనకు తెలుసు. విశ్వాసం లేకుండా ఉన్నావా? నా యేసు సజీవుడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు అన్న నమ్మకం లేకుండా ఉన్నావా? లేదా ఏమోలే అలా వచ్చిపోతున్నానన్న భ్రమలో బ్రతుకుతున్నావా? ప్రియులారా, నువ్వు విడవబడే గుంపులో మొట్టమొదటి స్థానం నీదే. కాబట్టి బైబిల్ చెబుతుంది, ప్రియులారా, విశ్వసించువాడు బైబిల్లో కలవరా పడడు. క్రైస్తవుడా,
కలవరము. నిజముగా నా యేసయ్య నా కోసమే వచ్చాడు, నా పాపాల కోసం మరణించాడు, నా స్థానాన్ని తాను తీసుకున్నాడు, శిక్షను అనుభవించాడు, నమ్మిన నాకు రక్షణనిచ్చాడు. ప్రియులారా, రెండవదిగా చెప్పండి, ఆయన విశ్వసించడం ద్వారా రెండవదిగా ఆయన పునరుత్థాన బలాన్ని ఇచ్చాడు. మూడవది ఏంటో తెలుసా? ఆయనతో కూర్చుండే వాక్యాన్ని యేసయ్య మనందరికీ ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. అందుకే బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? ఒక దినాన్ని మనం అందరం ఇల్లు మారవలసిన వారమే. ఈ లోకములో ఎంత బలముగా కట్టినా, ఎంత సుందరముగా కట్టినా, వెండి బంగారంతో తీర్చిదిద్దినా, ఏదో ఒక దినాన్ని ఇల్లు మార్చడం అనేది ఖాయం. ఇల్లు మారాలి. మరి ఎక్కడికి పోవాలి మనం అంటే ఆ నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ పునరుత్థానపు బలం అనేది ప్రతి ఒక్కరికి కావాలి. హల్లెలూయా. ఈ పునరుత్థానపు బలము ప్రతి ఒక్కరికి కావాలి. ఈ పునరుత్థానపు బలము కావాలంటే ఏంటో తెలుసా? నా యేసయ్య మూడవ దినాన తిరిగి లేచాడు అని ఎవరైతే హృదయమందు సంపూర్ణంగా విశ్వసిస్తారో ఆయన వల్ల ఒక దినాన తిరిగి నేను కూడా లేపబడతాను అన్న సంపూర్ణ నిశ్చయిత ఎవరైతే కలిగి ఉంటారో తప్పకుండా దేవుని బిడ్డ వారికి ఈ పునరుత్థానపు బలాన్ని, ఈ పునరుత్థానపు మహిమను ఇచ్చి ప్రియులను చూడండి, తనతో కూడా ఆ నూతన రాజ్యంలో పరలోకంలో ఆయనతో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. కనుక ఈరోజు యేసు లేచాడు అని చెప్పండి. చాలా బైబిల్లో ఎంతమంది సాక్ష్యం ఇచ్చారు చెప్పండి? ఒకటి దూతలు సాక్ష్యం ఇచ్చాయి, రెండవది చెప్పండి స్త్రీలు సాక్ష్యం ఇచ్చారు, మూడవది చెప్పండి శిష్యులు సాక్ష్యం ఇచ్చారు, నాలుగవదిగా ఆయన తిరిగి లేచిన తర్వాత చెప్పండి ఎవరికి అంతటా అనేకులకు కనపడేను. లోకం సాక్ష్యం ఇచ్చింది. ప్రియులారా, ఇంకా యేసు తిరిగి లేచాడని ఎవరు సాక్ష్యం ఇచ్చారంటే ముఖ్యంగా ఆయన సమాధి సాక్ష్యం ఇచ్చింది. హల్లెలూయా. యేసు సజీవుడన్న సాక్ష్యాధారాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. కనుక లేఖనము నెరవేరునట్లుగా చరిత్ర ప్రియులారు బైబిల్లో ఇది చూడండి 100% సాక్ష్యం. హల్లెలూయా. ఇందులో అనుమానించడానికి 1% కూడా చూడండి తేడా లేదు. సంపూర్ణముగా ఇది నిశ్చయముగా జరిగినటువంటి ఘటన. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ ఈ నిరీక్షణ కలిగి ఉందాం. దేవుని రాకడ కొరకు ఎదురు చూద్దాం. ప్రభువా ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి? ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి? ప్రభువా నీ చిత్తమైతే నేను కూడా ఆ రాజ్యంలో ఉన్నట్లుగా ప్రభువా దానికోసం భూమి మీద ఉండగానే ఏం చేయాలో తెలుసా? మనము సిద్ధపరుచుకొని ప్రియాల దేవుని రాకడ కొరకు ఆపేక్షతో ఎదురు చూడవలసిన అవసరం ఉంది. అందుకే మరణాథ అని బైబిల్లో మరణాథ అనగా అర్థం ఏంటంటే మరణాథ ప్రతిరోజు ఒకసారి అనాలంట. మరణాథ మనం ఏం చేస్తామంటే వాక్యం అర్థం చేయాలి చెప్పడానికి ప్రతిదానికి హల్లెలూయా అని చెప్తాం. అప్పుడు తిరిగి మీరు ఏమంటారంటే ఎప్పుడైతే దేవునికి స్తోత్రం అని కానీ హల్లెలూయా అని కానీ అంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వాక్యం చెప్తూ మధ్యలో మరణాథ. మరణాథ అనగా అర్థం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము, నేను కూడా నీ దగ్గరికి రావడానికి నేను నా కుటుంబం నా పిల్లలని అంతా సిద్ధంగా ఉన్నాం ప్రభు అని చెప్పడం అన్నమాట. కనుక ఈరోజు దేవుని బిడ్డ వస్తానన్న వాడు త్వరలో రాబోతున్నాడు. కనుక ఆయన పునరుత్థాన బలమును శక్తి ఎదుగునట్లుగా విశ్వాసమందు కాపాడుకుందాం, ఆత్మీయంగా బలపడదాం, దేవుని ఇష్టంగా మనము బ్రతుకుదాం. ప్రియులారా, మన నిరీక్షణ కలిగి నా యేసయ్య త్వరగా నా కొరకు రాబోతున్నాడని ఆయన కొరకు ఎదురు చూద్దాం. త్వరలో ఆయన రాకడలో ఎత్తబడదాం. ఆ పునరుత్థాన మహిమను, ఆ పునరుత్థాన బలాన్ని మనం అందరము అనుభవించుదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా.